ఇప్పటికే కొందరు మార్వాడీలు ఇప్పుడు జరుగుతున్న పరిణామాలకు భయపడి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. ఏంటి అంటే ఏళ్ల తరబడి ఇక్కడే ఉన్న మార్వాడీలకు కొంచెం అంటే అయోమయంలో ఉన్నారు కాబట్టి జరుగుతున్న ఇన్సిడెంట్స్ ని ప్రభుత్వం నుంచి ఏమైనా ముఖ్యమంత్రి గారు నిన్నే మాట్లాడిండు, రండి పెట్టుబడులు పెట్టి ఎక్కడెక్కడో విదేశాల నుంచి వచ్చి పెట్టుబడి పెట్టమన్నప్పుడు ఇక్కడ వ్యాపారాలు చేస్తూ ఇక్కడ పనులు కట్టే వాళ్ళు ఎందుకు పొమ్మంటారు? పోవాల్సిన అవసరం. ఇది ఎవరో ఒకళ్ళిద్దరి మధ్య జరిగిన ఘటనను అందరికీ ఆపాదించాల్సిన అవసరం. మొదటి నుంచి నేను కూడా 5 రోజుల నుంచి మాట్లాడుతున్నా, ఇంటర్వ్యూకి వెళ్తున్నా. భర్త గారు డిబేట్ రాలేదు కానీ మేము అదే చెప్తున్నాం. మహేష్ కుమార్ గౌడ్ గారు కానివ్వండి, సీనియర్ నాయకులు వి హనుమంతరావు గారు కానివ్వండి, కొత్త పంచాయతీ ఏందంటారు. ఇది వ్యక్తుల యొక్క వాళ్ళ యొక్క ఉనికిని కాపాడుకోవడం కోసం ఇది మీ భర్త గారు అసాధ్య శక్తులుగా నాకు బాగా తెలుసు. అందులో ఉన్నవాళ్ళు ఇప్పుడు తెలంగాణ శ్యామ్ ఖమ్మమే, పిడమర్తి రవి ఖమ్మమే, నేను వాళ్ళ యొక్క ఉనికిని వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడుకునేది రకరకాల వ్యక్తులు రకరకాలుగా వాడుకుంటున్నారు. మార్వాడీలకు భయం లేదు, కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక్కడ మార్వాడి ఉండొచ్చు, ఆంగ్లో ఇండియన్ ఇక్కడ మెట్టు కూడా పోతే ఆంగ్లో ఇండియన్లు ఉంటారు. మరి ఆంగ్లో ఇండియన్లు ఉన్నారు, అన్ని చైనీస్ ఉన్నారు, రెస్టారెంట్ లో పనిచేస్తున్నారు, బీహారీలు ఉన్నారు. అందరూ బతకటానికి అనువైన వాతావరణం ఉన్న నగరం హైదరాబాద్. అందుకే ఇక్కడికే వస్తున్నారు అందరూ. ఆర్థిక రాజధాని ముంబై అయితే దేశంలో 2వ రాజధాని కావాల్సినటువంటి రాష్ట్రం హైదరాబాద్. ఎందుకంటే భూకంపాలు రావు, ఇక్కడ దక్కన పీఠభూమి మీద ఉంది, చక్కని చెమటలు పట్టవు, చక్కని సమశీతోష్ణ వాతావరణం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఎడకే వస్తున్నారు. మార్వాడీలైనా ఎవరైనా అక్కడ ఓటర్లు చచ్చిపోయి ఈ మట్టిలోనే కలిసిపోతున్నారు. వాళ్ళు కూడా ఈ శ్మశానాల్లోనే కాలిపోతున్నారు. ఇక్కడ పుట్టిన వాళ్ళు ఆంధ్ర వాళ్ళైనా అంతే, ఇక్కడే కాలిపోతున్నారు శ్మశానాలు. కానీ వాళ్ళ ప్రాంతానికి పోవట్లేదుగా. కాబట్టి ఇది చూసుకోండి, ఈ యొక్క మానవ సంబంధాలు దెబ్బతినకుండా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టకుండా, జాతి సమైక్యత మనమంతా భారతీయులం అనే అంశాన్ని భారత రాజ్యాంగాన్ని చదవండి అంటారు. ఇప్పటికి కూడా భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు చదవరు. అంబేద్కర్ రాసిండు, అరే అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని చదవరు, అంబేద్కర్ జాతిలో పుడతారు. ఈ విధంగా విద్వేషాలు ఎందుకు రెచ్చగొడతారని అంట. మరి మీ అలయన్స్ లోనే ఉన్నారన్నా? బీసీకే పార్టీ మీ అలయన్స్ లోనే ఉంది, డిఎంకే మీ అలయన్స్ లోనే ఉంది. మీరు దాన్ని ఖండించాలి కదా. వాళ్ళ భావజాలం ప్రమాదకరమైన భావజాలం. అట్లాంటి మహబూబా పార్టీలో బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఉగ్రవాద పార్టీ మీరు బీజేపీ ప్రశ్నించండి, నేను బీజేపీ దాన్ని కూడా ప్రశ్నిస్తాను. అదే అంటే టీడీపీ పార్టీ బీజేపీ మద్దతు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదా? రాజకీయ అవసరాలు వేరు, ఇక్కడ మనుషుల మధ్య సంబంధాలు దెబ్బతింటాయి. తెలంగాణ వాళ్ళంతా తాగుబోతులు కాదు. తెలంగాణ సంస్కృతి అంటే తాగటం కాదు. ఫస్ట్ సంస్కృతి అంటే తెలంగాణ ఇంకెన్ని రోజులు తాగాలి? పద్ధతి మార్చండి. మంచిది కాదు, మంచిది కాదు. ప్రవీణ్ కుమార్ అప్పట్లో ఒక మాట అనేటోళ్ళు, కళ్ళు సీసాలు కాదు కంప్యూటర్లు ఉండాలి చేతులని. మంచి మాట. ఎస్, వీ హావ్ టు వెల్కమ్ ఇట్. ఈ రోజు మీరు తుకడే గ్యాంగ్ లో ఉన్నటువంటి భాగస్వామి ఉన్నటువంటి ఆయన పేరు కన్నయ్య కుమార్ వెంబడేసుకుంటా భారత్ తోడు అనేటువంటి భారత్ తోడు అన్న ఒక మాట చెప్తా. ద్వేషాలు విద్వేషాలు నశించాలని చెప్పి నడుస్తుండే ఆయన. అవునా? దాన్ని పట్టుకుంటారు ఎందుకు? ఇక్కడ ఏం జరిగిందో దాని గురించి మాట్లాడారు. మాట ఎక్కడో విషయాలు ముడిపెట్టేసి దీన్ని రచ్చ చేసి హిందువులు అని చెప్పి ముస్లింలు అని చెప్పి రకరకాలుగా హిందువులు ముస్లింలు స్వతంత్ర దేంట్లో అయినా మంచుంటే చెడుంటది. ఈ రోజు మంచు చెడుంటాయి. ఎగ్జాంపుల్ ఏమంటున్నా, ఈ దేశ నిర్మాణంలో ఈ దేశ నిర్మాణంలో ముస్లింలు క్రైస్తవులు అందరి పాత్ర ఉంది. ఏపీజే అబ్దుల్ కలాం గారు భారతదేశము తల్లాడిపోతున్న సమయంలో న్యూక్లియర్ ఇచ్చింది. అదే చెప్తున్నా, పోరాడిండు. ఎంతో మంది ముస్లింలు కూడా చచ్చిపోయారు. అదే చెప్తున్నా. క్రైస్తవులకు సంబంధించి కూడా బయట దేశంలో ఎంతో మంది సైంటిస్టులు ప్రపంచానికి టెక్నాలజీ అందించారు. అందరూ మంచిగానే ఉన్నాం. మూఢనమ్మకాలు ఉన్న దగ్గరనే అభివృద్ధి కూడా ఉంది. అది మతాలకు సంబంధించింది కాదు, వ్యక్తులకు సంబంధించింది. సమైక్యత కావాలి. మీరు అటువంటి వాళ్ళని మధ్యలో వచ్చిన వాళ్ళే ఈ రోజు హైడ్రా విషయంలో మాట్లాడుతున్నారు. హైడ్రా వల్ల జరిగిన హైడ్రా వల్ల కూడా నేను అదే చెప్తున్నా. వినండి, హైడ్రా వల్ల జరిగిన ఎగ్జాంపుల్ ఎంత అద్భుతంగా డెవలప్ చేస్తున్నారంటే హైడ్రా టీము నా కళలో కూడా నేను ఊహించుకోలే. దాదాపు 34 ఎకరాలు 44 ఎకరాల సుమారు చెరువును మొత్తం కబ్జా చేసి 50% కంటే చిన్నగా చేస్తే దాన్ని తవ్వినండి. నేను ఊహ కూడా అందలే నాకు. పూర్తిగా తవ్వి దాన్ని లోతు కూడా తీసి పూడిక తీసి ఎంత బ్యూటిఫుల్ చెరువు పార్క్ చేస్తున్నారంటే రేవంత్ రెడ్డి గారికి సెల్యూట్ కొడుతున్నా ఆ విషయంలో.
కాకపోతే నేనేమంటా ఇట్లా ఒక మంచి జరుగుతున్న దగ్గర చెడు జరుగుతుంది. ఆ చెడును విస్మరించాలి, మంచును పట్టుకొని పోవాలి. చెడును మనం ఎంకరేజ్ చేయొద్దు పార్టీ తరఫు నుంచి. మీకు అది నా రిక్వెస్ట్ అట్ ది సేమ్. అట్లాంటి వాళ్ళు అన్న అట్లా కాదు, వీరు మీ అలయన్స్ ఉన్నారు, దాన్ని ఖండించాలంటున్నా. విద్యార్థి సంఘంగా ఉన్నప్పుడు మాట్లాడింది కాంగ్రెస్ లో వచ్చేది వేరు, అది గుర్తుపెట్టుకుంటా. దోషి గారు చెప్పాలనుకుంటే దోషి గారు